కేఎంసీ ఇంజనీరింగ్ సిబ్బంది దీక్షలు. మున్సిపాలిటీలలో ఇంజనీరింగ్ శాఖలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ విక్టోరియా వాటర్ వర్క్స్ వద్ద ఉద్యోగులు విధులు బహిష్కరించి చేపట్టిన నిరసన దీక్షలు 16వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ మోకాళ్లపై నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా యూనియన్ కాకినాడ జిల్లా కార్యదర్శి తమ్మలపల్లి శ్రీధర్ మాట్లాడుతూ, తమ సమస్యలపై గతంలో అనేక మార్లు ధర్నాలు చేసినా, ప్రభుత్వంతో చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో విధులు బహిష్కరించి నిరసన దీక్షలు చేపట్టడం జరిగిందన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న టెక్నికల్ సిబ్బందికి 29,200, నాన్ టెక్నికల్ సిబ్బందికి 24,000 వేతనాలు ఇవ్వాలని, 60 సంవత్సరాలు దాటి పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయాలని, 60 సంవత్సరాలు దాటిన వారికి 62 సంవత్సరాల సర్వీసును పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే రిటైర్డ్ అయిన వారికి పెన్షన్, గ్రాట్యుటీ విధానాన్ని అమలు చేయాలని, 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సంక్షేమ పథకాలలో ఇంజనీరింగ్ కార్మికులను అర్హులుగా గుర్తించాలని, విధి నిర్వహణలో చనిపోయిన కార్మికులకు 10 లక్షల ఎక్స్గ్రేసియా ఇవ్వాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బత్తుల శివశంకర్, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటరమణ, భీమేశ్వరరావు, బద్రి, కోటపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ యూనియన్ పిలుపు మేరకు మీ సమ్మె 16 రోజులు జరిగిందండి. ఇదివరకు మీ సమ్మె మేము చేపట్టి ఉన్నామండి. అప్పుడు సిడిఎంఏ పిలుపునిచ్చి మా చర్చలకు పిలిచి మాకు ఏ విధమైన న్యాయం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు పిలుపునిచ్చారు. మొన్న 21ని ఇస్తానని చెప్పారు, కానీ అది కూడా దాటవేసి 28వ తారీఖు చేరవేసి ఉన్నారు. మాకు న్యాయమైన కోరికలు కాబట్టి ప్రభుత్వం దయ ఉంచి మా కోరికలు నెరవేర్చాలని కోరుచున్నాము. ఇందులో అందరూ కూడా ఎంటెక్, ఐటీ అనేక రకాలుగా చదివి ఉన్నారండి. బీటెక్ కూడా చదివి ఉన్నారండి. కంప్యూటర్ ఆపరేటర్లు కూడా ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా కేవలం 13,000 రూపాయల మట్టుకే జీతాలు ఇస్తున్నారండి. ఇంత చదువు కూడా 13,000 రూపాయల మట్టుకే ఇస్తున్నారండి. దాన్ని మనం పక్క నుంచినే కూడా ఇందులో అందరూ సర్వీస్ మినిమం 16 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు చేసి ఉన్నవారండి. కానీ మొన్నే జాయిన్ అయిన వాళ్ళకి కూడా కొంతమందికి 18,000, 21,000, 24,000 ఇస్తున్నారండి. కేవలం మా ఒక్క ఇంజనీరింగ్ సంస్థలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఏంటి, స్ట్రీట్ లైటింగ్ అయితే ఏంటి, ఫిట్టర్లు అయితే ఏంటి, పైప్ లైన్ పనిచేసే వాళ్ళు అయితే, డేటా ఆపరేటర్లు అయితే, పార్క్ మజూర్లు అయితే, వీళ్ళందరి జీతం కూడా 13,000 రూపాయలు ఇస్తున్నారండి. వీటితో పాటు కూడా ఏ విధమైన సంక్షేమ పథకాలు కూడా ఇవ్వట్లేదండి. మా న్యాయమైన కోరికలు కాబట్టి సంక్షేమ పథకాలు, మంచి జీతం ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని వినిపించుకుంటున్నామండి. దయ ఉంచి ఇంకా మంచినీరు అందించే మా అందరి కోసం మంచిగా ఆలోచించి మా సమస్యను తీరవలసిందిగా కోరుతున్నామండి. వీధి లైట్లు వెలిగించే మా జీవితాలను వెలుగులు నింపాలని కోరుతున్నామండి. అన్ని పార్కులు సుందరంగా చేసే మా అందరి కోసం కూడా ఆలోచించి మంచి జీతం ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ ప్రభుత్వాన్ని. దయ ఉంచి మా విన్నపాన్ని విని మా కోరికలు నెరవేర్స్తారని కోరుచున్నామండి.